ప్రణతి. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. హాయ్ ప్రణతి. హలో సార్. విశ్వనాథ్ గారి సినిమాలు చూసావా? విశ్వనాథ్ గారి సినిమాలు చూసాను, కానీ నేను ఆయన్ని కలిసిన మూమెంట్ అరే వా, ప్లీజ్ షేర్ దట్. 2018లో నేను పాడుతీగా పాడుతున్నప్పుడు అప్పుడు ఎస్పీబీ సార్ కూడా ఉన్నారు. గ్రాండ్ ఫైనల్స్ లో విశ్వనాథ్ గారు స్పెషల్ జడ్జ్ ఆ టైంలో. అప్పుడు నేను ఆయన దగ్గర 3 పాటలు పాడాను. రిజల్ట్స్ ఆ టైంలో నేను ఆయన చేతుల మీదుగానే నేను ఆ ట్రోఫీ అయితే తీసుకున్నాను సార్. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్. ఆయన ఎదురుగా పాడడం. ఏమైనా చెప్పారా? నేను పద్యం పాడిన తర్వాత ఆయన బాల సరస్వతి నువ్వు అని చెప్పారు సార్ నాకు. అది చాలా చాలా ఒక హానరబుల్ మూమెంట్ లా అనిపించింది సార్. అంటే ఆ టైంలో నాకు ఆయన ఎవరో కూడా అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడు నేను అవన్నీ ఎపిసోడ్స్ చూసుకుంటుంటే అసలు నేను ఆయన ముందే పాడానా అన్న ఒక ఫీల్ వస్తుంది సార్. అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. నీ పక్కన ఉన్నది ధీరజేనా? నా పక్కన ఉన్న ధీరజ్. మేమిద్దరం ఒకే సీజన్ సార్. ఓకే. రామ కనవేమిరా, రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా, రామ కనవేమిరా. సీతా స్వయంవరము ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుకు చెలగట్టలు. రామ కనవేమిరా, రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. రమణీలలామ నవలావణ్య సీమా, రమణీలలామ నవలావణ్య సీమా ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా, రామ కనవేమిరా. ముసి ముసి నగవుల రసిక శిఖామణులు, సానిదమ పమగరి సవస పరి చూపుల అసదృశ విక్రములు, సగరిగ మనిద మనిని ముసి ముసి నగవుల రసిక శిఖామణులు, తాతకిట తక క్షణు తవస పరి చూపుల అసదృశ విక్రములు, తక క్షణు తక ధిమి తక మీసం మీటే రోష పరాయణులు, నీదమ పమగరిగ మా సరి అవరను మత్త గుణోన్బనులు. క్షణమే ఒక దినమై, నిరీక్షణమే ఒక యుగమై, తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ, రామ కనవేమిరా, కనవేమిరా. ముందుకేగి వెళ్ళందబోయి ముచ్చమటలు పట్టిన దొరలు భూవరులు, తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు చాటిన విభులు, ముందుకే
కంట చూసినాడు ఒక్క చిటికలో వెళ్ళు ఎక్కు పెట్టినాడు పెళ 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 విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవమధువు జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే రామయ్య అదిగోనయ్యా రమణీల లామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిగా శ్రీ రఘురామ కనవేమిగా రామ కనవేమిగా వాట్ అ బ్లడీ పర్ఫార్మెన్స్ యా. థ్యాంక్ యూ సో మచ్. ఇళయరాజా గారు అంటారు పర్ఫార్మెన్స్ లేకపోతే అది పాట అవ్వదు స్టేజ్ మీద అని. నువ్వు రిషిల్ చేసింది అది పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో అరే మీ నిజంగా ఈ పొగరేంటి, ఈ ధైర్యం ఏమిటి నాకు తెలియక అడుగుతాను. నిజంగా ఇట్లాంటి పాటలు సెలెక్ట్ చేసుకోవడం అన్నది అంత సులువైన విషయం కాదు. అయినా మీకు మీరే ఎంపిక చేసుకుంటున్నారా, వీళ్ళు నెట్వర్క్ నుంచి మీకు ఇస్తున్నారా? ఇచ్చినా కూడా ఒక 2-3 సార్లు అయినా ఒక డిస్కషన్ జరుగుతుందా లేదా, ఓకే అని చెప్పి అలా తీసేసుకొని పాట మొదలెట్టడం అలా ఎలా వస్తుంది మీకు అంత ధైర్యం? పాటలు బాలుగారు ఏదైతే నాటకం చెప్తున్నట్టు చెప్పారో నేను అదే ట్రై చేద్దామని చేశాను సార్. నా అభిప్రాయం రిజర్వ్ చేస్తాను లాస్ట్ కి. చంద్రబోస్ గారు. ప్రణతి, సార్ నమస్తే సార్. అసలు పాటలోని ప్రతి పదాన్ని మేము ఆస్వాదించాం, నేను, విజయ్ గారు, చరణ్ గారు. థ్యాంక్ యూ సార్. అసలు ఇది పోటీ అని ఎలా అనాలి? పోటీ కాదు, పోటీలో నువ్వు పాల్గొనలా. నువ్వు అసలు కాకలు తీరిన అసలు ఒక మహా గాయనివి. నువ్వు పాడుతుంటే మేము అంతే వినాలి, తరించాలి. థ్యాంక్ యూ సార్. మార్కులు వేయడం కావచ్చు కానీ ఇంకోటి కానీ ఏమీ ఆలోచించకూడదు. అంత ఘనంగా, అంత వైభవంగా ఉంది నీ గాత్రం. చాలా చాలా బాగా పాడావు. ఇది ఒక బుద్ధి ఎదిగిన వ్యక్తి గబుక్కున ఒక ఆవిడ ఇష్టపడుతూ ఆవిడ మెల్లో తాళి కట్టాలన్న సంఘటన వచ్చినప్పుడు, అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి బలము చేకూర్చడానికి వెనకాల సీతా స్వయంవర ఘట్టాన్ని తీసుకొచ్చి అక్కడ పాట పెట్టి ఆ నేపథ్యాన్ని సృష్టించి తర్వాత ఈ పాట జరుగుతున్న తర్వాత వెళ్ళి సీతమ్మ వారి మెల్లో తాళి కట్టడం కోసం తాళిని అందిస్తుంటే ఆ తాళిని తీసుకెళ్లి ఆ బుద్ధి ఎదగని వాడు వెళ్ళి తన ప్రియురాలు మెడలో తాళి కడతాడు. అంటే వెనకాల ఒక దేవత, ఒక దైవ సంకల్పం ఉందన్న ఒక ఆలోచన వచ్చే విధంగా ఆ సన్నివేశాన్ని రూపకల్పన చేశారు కళా తపస్వి విశ్వనాథ్ గారు. ఎన్నో కళాఖండాలు సృష్టించారు. ఆయన తెర ముందు తీసుకురావడానికి తేనె మనసు సినిమాలో ఆదుర్తి సుబ్బారావు గారు ఒకసారి నటించమని అడిగితే కుదరలేదు ఆయనకి. తర్వాత ఆయన తెర మీదకి తీసుకొచ్చిన ఘనత బాలు గారిది. శుభ సంకల్పం సినిమాలో ఆయన చేత నటింపచేశారు. రామాయణం అంటే అయనం అంటే మార్గము, రాముడు పయనించిన మార్గం, రాముడు నడిచిన దారి, కాబట్టి దాన్ని రామాయణం అన్నారు. రామాయణాన్ని ఎంతో మంది కవులు ఎన్నోసార్లు రాస్తూనే ఉన్నారు. వాల్మీకి మహర్షి దగ్గర నుంచి అందరూ రాస్తుంటే ఒక ఆయన అడిగారట, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగితే, మళ్ళీ మీరు ఎందుకు రాశారు, మీరు రాశారు కదా రామాయణ కల్పవృక్షం అని, మీరెందుకు రాశారంటే ఆయన అన్నారట, తినే అన్నం తింటున్నాగా, చేసే కాపురం చేస్తున్నాగా, రాసిన రామాయణాన్ని రాస్తే ఏమొచ్చింది అన్నట్ట సత్యనారాయణ గారు. అట్లాగా రామాయణాన్ని వాల్మీకి మహర్షి గారు
ఒక చిన్న సంగతి 24,000 శ్లోకాల్లో రాశారు ఆయన. అంటే కవులు ఎంత గొప్పవాళ్ళంటే ఒక కథను తీసుకొని 24,000 శ్లోకాలుగా విస్తరించనవచ్చు, ఒక శ్లోకంలోనూ కుదించి రాశారు. ఒక ఆయన ఎవరు, ఏక శ్లోక రామాయణం, 24,000 శ్లోకాల్లో ఉన్న రామాయణాన్ని ఒకే శ్లోకంలో కుదించి రాశారు. ఎవరు, అజ్ఞాత కవి, ఆయన పేరు తెలియదు కానీ ఆ శ్లోకం గుర్తుంది. పూర్వం రామ తపోవనాభిగమనం హత్వా మృగం కాంచనం వైదేహి హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలేర్ నిగ్రహణం సముద్ర తరణం లంకాపురి దహనం పశ్చాద్ రావణ కుంభకర్ణ నిధనం ఏతద్ధి రామాయణం. అన్నీ మీకు అర్థమవుతున్నాయి. రాముడు అడవికి వెళ్ళాడు, బంగారులేడిని చంపాడు, సీతమ్మ వారిని ఎత్తుకుపోయారు, జటాయు చనిపోయింది, తర్వాత సుగ్రీవుడితో సంభాషణ, వాలిని నిరోధించడం, తర్వాత సముద్రాన్ని దాటడం, అక్కడ నుండి లంకాపురి తగలబెట్టడం, తర్వాత రావణుడు కుంభకర్ణుడు చనిపోవడం. ఇది రామాయణం అని ఒక శ్లోకంలో రాశారు. కవులు ఎంత గొప్పవాళ్ళు అంటే సమగ్రంగా చెప్పడానికి, సంక్షిప్తంగా చెప్పడానికి సమర్థులు, సమర్హులు కూడా. ఈ పాట గురించి ఒక మాట చెప్పాలి. ఈ పాటలో ఒసపరి చూపుల అసదృశ విక్రములు, అసదృశం అంటే సాటి లేని వాళ్ళు, నీది అసదృశ గాత్రము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రణతి నమస్తే సార్. బోస్ గారు చెప్పినట్టు బియాండ్ కాంపిటీషన్ అండ్ దట్ ఈస్ మ్యూజిక్. మ్యూజిక్ లో పోటీ ఉండదు. దేర్ కెనాట్ బి అ కాంపిటీషన్. ఇదేదో మనం ఏదో ఫార్మాట్ లో చేస్తాం కానీ ఇట్ ఈస్ బియాండ్ ఆల్ దట్. సో అండ్ ఈ కాంపోజిషన్ అని మనం చూస్తే ఒక క్లాసికల్ ఫార్మాట్ లో స్టార్ట్ అయ్యి తర్వాత ఇట్ గోస్ ఇన్ టు లిటిల్ ఫోక్ ఎలిమెంట్. దెర్ ఇస్ డివోషన్ అండ్ దెర్ ఇస్ సెలబ్రేషన్ ఆఫ్ రామ. పెళ్లి చూపుల నుంచి పెళ్లి దాకా ఇట్స్ ఎ జర్నీ. ఎంత బాగా కంపోజ్ చేశారు, ఎంత బాగా రాశారు. అండ్ నీ గొంతులో ధరా పుత్రి సుమగాత్రి నడయాడి రాగా, అక్కడ తెలిసిపోతుంది ఒక ఎక్స్ట్రాడినరీ సింగర్ క్వాలిటీ అని. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ 2 words కూడా మేనేజబుల్. ధరా పుత్రి ఏ శృతి అది? ధరా పుత్రి మేనేజబుల్, సుమగాత్రి మేనేజబుల్, నడయాడి రాగా. అక్కడ ఇఫ్ యు ఆర్ నాట్ అ బ్లెస్డ్ సింగర్ యూ కాంట్ డూ. గుడ్ సింగర్, ఎక్స్ట్రాడినరీ సింగర్ ఉంటారు కానీ బ్లెస్డ్ సింగర్ కొంతమందే. ఆ బ్లెస్డ్ సింగర్ లిస్ట్ లో నువ్వు ఉన్నావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాట్ అన్ ఎపిసోడ్, ఎంత మంచి ఎపిసోడ్. అందరూ మంచి మంచి పాటలు ఎంపిక చేసుకుని పాడారు. ఆల్ 4 of you did extremely well. Thank you. థ్యాంక్ యూ సార్. ప్రణతి, వాట్ అ బ్యూటిఫుల్ ఎండ్ యూ హ్యావ్ గివెన్. ఇవాళ ఎపిసోడ్ అన్నీను అందరూ నలుగురు పాడిన 4 పాటలును అంత అద్భుతమైన పాటలు. అండ్ మీ ప్రదర్శన కూడా చాలా అద్భుతంగా ఉండింది. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఈ కాంపిటీషన్ సంబంధించినంత వరకు చూద్దాము.